అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ల అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదు. ఎవరినేమో అనడానికి వీల్లేదు. చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. వేసేయి సీలింగ్ వేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి గన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్న. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్ల ఒకటి కొనుక్కుని నువ్వు తింటేనే తింటా, నువ్వు తింటేనే తింటా. 2 సార్లు జరగానే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సిందే. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడదు. ఇది ప్రేమ ఈవేళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు. తర్వాత గోదావరిలో తోసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా. మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడ్డంలా ఇప్పుడు. ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది. ఊళ్ళంతా 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయిందండి.